12 years was the average age for girls 12 to 13 to get menstruation. ఇప్పుడు అది ట్రెండ్ మెల్లమెల్లగా తక్కువగా అవుతూ ఉంది. 11 ఇయర్స్కి 10 ఇయర్స్కి 8-9 ఇయర్స్కి ప్యూబర్టీ వచ్చిన అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. సో ప్యూబర్టీ ఎర్లీగా రావడము ప్రాబ్లమా కాదా అనే విషయం చాలామందికి పేరెంట్స్కి తెలియదు. అది చాలా పెద్ద ప్రాబ్లం అని వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు. ఓకే త్వరగా పెద్దగా అయిందిలే అనుకుంటారు. వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో లింక్ చేసుకుంటారు, వాళ్ళకి కూడా ఫస్ట్ టైం వచ్చింది అలా వచ్చిందిలే అనుకుని. బట్ వాస్తవానికి ఏమవుతుందంటే ఎవ్రీ ఫీమేల్ చైల్డ్ దట్ ఈస్ బార్న్, దట్ చైల్డ్ ఈస్ బార్న్ విత్ సెట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. సో ప్రతి ఒక్క నవశిశువు పుట్టడమే షీ విల్ క్యారీ దోస్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. ఫర్ సపోజ్ 1,00,000 ఎగ్స్, 1,50,000 ఎగ్స్ ఎంతో మదర్ వారసత్వంలో ఫీమేల్ చైల్డ్కి పాస్ ఆన్ చేస్తుంది. ఆ ఎగ్స్ తన ఫర్టిలిటీ పీరియడ్ కోసమే పనికొచ్చేవి. సో అర్లీగా ప్యూబర్టీ హిట్ అయితే ఫర్టిలిటీ పీరియడ్ కూడా అర్లీగా ఫినిష్ అవుతుంది. ఏదైతే సంతానం తను ప్రాప్తి చెందగలే ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ కూడా అర్లీగా ఫినిష్ అవుతుంది. ఆ ఏజ్ అర్లీగా ఫినిష్ అయిందంటే మెనోపాజ్ అంటే నెలవారీ రావడం కూడా అర్లీగా ఫినిష్ అయిపోతుంది. అమ్మాయిలకి అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ రిలీజ్ అయ్యేది తగ్గిపోతుంది.